ఓం గురుభ్యో నమః. మొన్న విష్ణు సహస్రంలోని మొదటి పాదం గురించి తెలుసుకున్నాం. ఈరోజు రెండో పాదం అండి. మొదటి పాదం ఏమైపోయింది? ఆ రోజు విశ్వం విష్ణు వషట్కారో భూత భవ్య భవత్ప్రభు అని చెప్పుకున్నాం. ఇప్పుడు భూతకృత్ భూత బుద్భావో భూతాత్మ భూత భావన అంటే నాలుగవ టికెట్ వచ్చిందంటే భూత భవ్య భవత్ ప్రభు అంటున్నాడు. అంటే ఫస్ట్ భూత అంటే దేశకాల వస్తువు, అన్ని భూతాలలోనూ అంటే సమస్త విశ్వములోనూ అన్నని అర్థం అండి. సమస్త విశ్వంలోని లెక్కలేని అన్ని జీవుల్లోనూ భగవంతుడే ఉన్నాడు, ఆయనే ఆ జీవుల్ని పోషిస్తున్నాడు అని అర్థమవుతుంది. అంటే అటు మొక్కల్లోనే కాదు, జంతువుల్లోనే కాదు, మనుషుల్లోనే కాదు, 84 లక్షల జీవరాశుల్ని కూడా 3 పూట్ల తిండి పెట్టి ఆయనే పోషిస్తున్నాడు. ఇందాకే కదా చెప్పుకున్నాం, ప్రకృతి పురుషులు ఇద్దరూ ఒకటే అని. ఇక్కడ భవుడు అంటే శివుడు, ఉండువాడు అని అర్థమవుతుంది. తన ఉనికిని ఇక్కడ తెలియజేసుకుంటున్నారు విష్ణువు అని అర్థమవుతుంది. అంటే రెండూ ఒకటే అని అర్థం. అటు పరమేశ్వరుడు నారాయణుడు ఒకటే అని ఈ యొక్క దానికి అర్థమవుతుంది. ఉదాహరణకి సముద్రం ఆయనే విష్ణువుగా ఉన్నారు, మనం జీవులము, ఆ కెరటాలము మనలోని కూడా సరే ఈ యొక్క ఆటుపోట్లు వస్తుంటాయి వెళ్తుంటాయి. ఎలాగంటే కెరటాలలాగా మనం కూడా పుడుతున్నాం చనిపోతున్నాం, పుడుతున్నాం చనిపోతున్నాం, మన జీవితంలో సాధక బాధలు పడుతున్నాం, 3 పూటలు తింటున్నాం చనిపోతున్నాం అంటారు. అందుకే గురువుగారు అంటారు, పక్షులు బతుకుతున్నాయి మనము బతుకుతున్నాం, పక్షులు తింటున్నాం మనము తింటున్నాం సంపాదించుకొని. మనకి వాటికి తేడా ఏంటంటే మనిషి అన్నవాడికి భగవంతుడు జ్ఞానం ఇచ్చాడు, ఆ జ్ఞానం ద్వారా భగవంతుడిని తెలుసుకో అంటున్నాడు. భౌతికంగా మనం జీవించిన జీవితమే వాటి ముఖ్యం అనుకుంటాం, కాదండి. ఆత్మలో భగవంతుడు ఉన్నాడు అని ఎప్పుడు ఈ ఆత్మతత్వం గురించి తెలుసుకుంటుందో మనస్సు మారుతుంది, మనస్సు ద్వారా బుద్ధి మారుతుంది, బుద్ధి ద్వారా జ్ఞానం వస్తుంది, ఆ జ్ఞానం ద్వారా ఆత్మలో పరమాత్మ ఉన్నాడని తెలుస్తుంది. ఈ 3 కాలాల్లోనూ భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లోని ఆ కెరటాలు సముద్రాన్ని ఆశ్రయించినట్లు మనము కూడానండి పుడుతున్నాం వెళ్తున్నాం, కానీ పరమాత్మ ఆత్మ ఒక్కటే. ఎంత బాగా చెప్పారు చూడండి ఇందులో. అంటే మనుషులు చచ్చిపోతున్నారు ఈ శరీరంలో, కానీ అందరిలో ఉన్నాడు ఆ నారాయణుడు పరమేశ్వరుడైన ఆత్మ ఒక్కటే. ఆయనే ఇక్కడ సముద్రంలాగుండి విష్ణువుగా ఉన్నాడు అని చెప్తున్నాడు. ఎంత బాగా చెప్పారు చూడండి. భూతకృత్ అంటే ప్రళయకాలంలో ఆ పరమేశ్వరుడిగా పంచభూతాలకు అతీతమైన ఏకో విష్ణుర్మహభూతము అంటున్నాడు. ఇక్కడ భూత భృత్ కూడా అనమాట.